నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం గారు. కుప్పరం సుబ్రహ్మణ్యం. కుప్పరం సుబ్రహ్మణ్యం గారు ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం నుండి వచ్చాను. చాలా దూరం నుంచి వచ్చారు. ఏంటి అసలు ఏ సమస్యతో బాధపడుతున్నారు? అది ఎడమ కన్ను సరిగ్గా కనపడడం లేదు, దానికోసం వచ్చాము. అది షుగర్ ఉన్నదానికి నరాలు చిక్కినాయి అన్నారు సార్ గారు. దానికి సార్ లేజర్ ట్రీట్మెంట్ కోసం వచ్చాను ఇక్కడికి. ఓకే, ఎప్పటి నుంచి డాక్టర్ గారు తెలుసు మీకు? డాక్టర్ గారు 20 years పైన నుండి తెలుసు. ఆల్రెడీ లేజర్ సార్ తో కాంటాక్ట్ లెన్స్ ఆపరేషన్ కూడా చేపించుకున్నాం. 20 years సార్ పరిచయము. ఇట్లా కనుక సార్ ఇట్లా ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ రామ్మ చూస్తానన్నాడు. అంతానే ఇమీడియట్ గా వచ్చేసి వేరే డాక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, డైరెక్ట్ సార్ దగ్గరికి వచ్చాను. మీరు అనంతపురం నుంచి ఎక్కడే చూపించుకుంటారు డాక్టర్ గారి దగ్గర? ఆడు చూపించుకున్నా వాళ్ళు ఇట్లా నీకు షుగర్ అంటే ఇట్లా అయిందమ్మా, ప్రాబ్లం ఉంది, నారాయణ హృదయాలు వెళ్ళిపోయినా బెంగళూరు అన్నాను. నేను బెంగళూరు అనేది ఫస్ట్ సార్ పరిచయం కాబట్టి డైరెక్ట్ ఇక్కడికే వచ్చాను. ఫస్ట్ ఇంకెవరి దగ్గరికి వెళ్ళలే, సార్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. 2 times చేపించుకున్నా. ఇప్పుడు 3rd time కొద్దిగా మీరు. డాక్టర్ సుబ్బారావు గారు 20 సంవత్సరాలు తెలుసు అంటున్నారు. ఎట్లా అప్పటి నుంచి ఏంటి అసలు? నేను బ్యాంక్ లో వర్క్ చేస్తాను. అప్పుడు సైట్ వచ్చేళ్ళకి ఇక్కడ సార్ దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాను. ఆ రోజు నుంచి మా 20 years గా చేశాను, కానీ అప్పుడు ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు వచ్చింది మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అప్పుడు వచ్చినా మళ్ళీ లేదు, రాలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు ఏమన్నారు? ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్ గారు? డాక్టర్ లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చాడు, టాబ్లెట్స్ ఇచ్చాడు, డ్రాప్స్ ఇచ్చాడు. ఓకే, స్కాన్ చేసి చూసి ఆ తర్వాత లేజర్ చేస్తాము అంటే సార్ లేజర్ చేయించుకుంటున్నాం. మనకి చాలా మంది కంటి డాక్టర్లు ఉంటారు, వారికి డాక్టర్ సుబ్బారావు గారికి తేడా ఏంటి, వ్యత్యాసం? చాలా సీనియర్ కదండి, కాబట్టి కొద్దిగా ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడికే వచ్చాను. వాళ్ళంతా జూనియర్లు, మళ్ళీ ఎందుకని దానికి అనంతపురంలో ఎవరిని చూపించలేదు. ఎప్పుడు ముందు నుండి కూడా అంతే, డైరెక్ట్ సారే. ఓకే, మరి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ గారి గురించి మీ బంధువులకు కానీ ఎవరికైనా స్నేహితులు కానీ ఎప్పుడన్నా చెప్పిన పరిస్థితి? చెప్తున్నాం. సరే, జమునోడలో మా బామర్ది మొన్న వేరే వాళ్ళు బామర్ది కూడా వచ్చాడు, ఆయన వచ్చాడు. అక్కడే పేషెంట్స్ 2-3 తీసుకొని వచ్చాడు. చూసి చెప్తున్నాం. మా సంఘంలో కూడా చెప్పాము, అక్కడ జమునోడలో ప్రాపగండ చేసినాము. ఆయన బాగా తిరుగుతాడు పార్టీ పరంగా, దానికోసం ఆయనకి మన సంఘంలో బాగానే పేరు ఉంది. ఆయన మంచి డాక్టర్ దొరకడం అనేది అదృష్టం అని చెప్తూ ఉంటారు. అది ఇప్పుడు సుబ్బారావు గారితో పరిచయం మీకు ఎట్లా? ఇక్కడ సారు వైశ్య బ్యాంకు సార్, వైశ్య బ్యాంక్ కస్టమర్. అప్పుడు మా చిన్న గారు ఇక్కడ ఆర్ఎంగా పనిచేస్తాండే. అప్పుడు సార్ పరిచయం. మా చిన్న సార్ ఉన్నారు రారంటే ఇక్కడ మా చిన్న ద్వారా ఇటుకు వచ్చాను. ఏం చెప్తారు డాక్టర్ గారి గురించి? మంచి డాక్టర్, బాగానే చేస్తాడు, సిన్సియర్. అది అందరు రావచ్చు అని చూపించుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు, గ్యారంటీ. ధన్యవాదాలండి, నమస్కారం. నమస్తే అండి. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా పేరు డాక్టర్ బి సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైన్. సో మీకు అనేక రకాల కంటి జబ్బుల గురించి, వాటి చికిత్సల గురించి తర్వాత మీకు ఎన్నో వీడియోలు ఇచ్చాను. డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అనేది యూట్యూబ్లో ఉంటుంది, అలాగే మిగతా వాటిల్లో కూడా ఉంటాయి మన వీడియోలు. సో ఇప్పుడు అన్నిటికన్నా అంటే ఈ కాలంలో ముఖ్యమైనటువంటి జబ్బు, దానివల్ల కళ్ళు ఎలా దెబ్బతింటాయి అనేది చెప్తున్నాను. సో దీన్నే డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఇంతకుముందు చూసారు మీరు ఈ పేషెంట్, ఆయనకు చాలా కాలం నుంచి షుగర్ జబ్బు ఉంది, అలాగే దాంతో పాటు ఆస్తమా కూడా ఉండేదన్నమాట. షుగర్ జబ్బులో కంటి లోపల రెటీనా దెబ్బతింటే దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. అంటే అక్కడక్కడ రక్తనాళాలు ఉబ్బిపోవడము, అలాగే రక్తనాళాలు చిట్లిపోవడము, సో ఇలా జరుగుతాయి. అలాగే చూపు కేంద్రం దెబ్బతింటే దాన్నే డయాబెటిక్ మ్యాక్యులోపతి అంటాం అనమాట. సో ఈయనకేమైందంటే ఆ రక్తం చిట్లడము, మ్యాక్యులోపతి ఒక కన్నులో, ఇంకొక కన్నులో ఇంకా సివియర్గా అయ్యి కొంత రెటీనా కూడా విడిపోయిందనమాట. ఇది ఆస్తమా ఇవన్నీ ఉండడం వల్ల. సో వీళ్ళకు మనము చాలా మంది ఏం చేస్తారంటే రెటినోపతి అంటానే ముందు లోపల కంటి లోపల ఇంజక్షన్లు సజెస్ట్ చేస్తున్నారనమాట.
ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అంటారు. ఒక్కొక్క ఇంజెక్షన్ 15,000 నుండి 55,000 వరకు కూడా వేస్తారనమాట. ఇది ఒక కంటికి. అలాగే వీలైతే 5, 6, 7, ఈవెన్ 8, 10 కూడా ఇంజెక్షన్లు వేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట. ఇది ఒక్కొక్క కంటికి. సో మేము ఒక్కరికి కూడా ఇప్పటికీ కొన్ని వందల వేల మందికి మనము నయం చేసామన్నమాట. ఇది డయాబెటిక్ రెటినోపతి అనేటువంటి దానికి. మేమేమంటే ఈ యొక్క లేజర్ అన్నమాట, ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం అనమాట. సో ఆ లేజర్తో చికిత్స చేస్తామన్నమాట. 2 కళ్ళకు కలిపి కూడా ఒక్కసారికి 7-8 వేల రూపాయల్లోనే అయిపోతుంది అనమాట. అలా 3-4 టైమ్స్ ఇస్తే చాలా వరకు నయం అయిపోతుంది. సైడ్ ఎఫెక్ట్లు అనేటువంటివి ఈ లేజర్లో ఏమాత్రం ఉండవు. అదే మీరు కంటి లోపల ఇంజెక్షన్ వేసుకుంటే ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఒకటేమంటే కంటిలో గ్లకోమా వస్తుంది, అలాగే క్యాటరాక్ట్ వస్తుంది, అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి లోపల నరాలన్నీ కూడా మొత్తం ఇస్కీమియా అంటాం ఇది ఇంజెక్షన్ వల్ల. అలాగే ఒక్కోసారి శరీరంలో హృదయం మీద ఈవెన్ బ్రెయిన్ లో కూడా దాని సైడ్ ఎఫెక్ట్లు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. అలాగే వేసిన చోట ఎంతో నొప్పి ఉంటుంది. కొంతమందికి బై ఛాన్స్ ఇన్ఫెక్షన్ వస్తే మొత్తం కన్నే పోతుంది అనమాట. సో అటువంటి ఏమి కూడా ఈ యొక్క లేజర్ ట్రీట్మెంట్ లో ఉండదు. ఇంకోటి మన లేజర్ ప్రత్యేకత ఏమంటే దీని యొక్క వేవ్ లెంగ్త్ అనేది అన్ని లేజర్ల కన్నా ఎక్కువ అన్నమాట. అంటే మిగతా లేజర్ గ్రీన్ లేజర్ ఎక్కువ వాడుతుంటారు, దానికి 570 వేవ్ లెంగ్త్ ఉంటే ఇప్పుడు మేము వాడేదానికి 810 వేవ్ లెంగ్త్ ఉంటుంది. అంటే రెటీనా లోపల కొరాయిడ్ లోపలి వరకు కూడా చొచ్చుకెళ్ళి ఎక్కడ ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా నయం చేయగలదు. అలాగే చూపు కేంద్రం దగ్గర కూడా ఈ యొక్క లేజరే పనిచేస్తుంది, మిగతా లేజర్లు పనిచేయవు. ఎందుకంటే చూపు కేంద్రం దగ్గర మ్యాక్యులార్ పిగ్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ మ్యాక్యులార్ పిగ్మెంట్స్ అనేవి ఈ యొక్క ఇన్ఫ్రారెడ్ లేజర్ ను అబ్జర్వ్ చేయవన్నమాట. అదే మిగతా లేజర్లకు అబ్జర్వ్ అయ్యి ఆ ఉన్న చూపు కూడా వీక్ అయ్యేటువంటి ప్రమాదం ఉందన్నమాట. అలాగే ఈ యొక్క మిగతా లేజర్ల వల్ల కాల్చినట్టు అయిపోతుంది అనమాట రెటీనా అంతా. సో దాని వల్ల ఏమంటే ఫీల్డ్ డిఫెక్ట్ అనేటువంటి దృష్టి పరిధిలో కూడా మార్పులు అనేటువంటి వస్తాయి. సో దీంట్లో అటువంటి ఉండవు అనమాట. అంటే వెరీ వెరీ మైల్డ్ గా పనిచేస్తుంది అనమాట. అలాగే తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి రెటీనల్ జబ్బులకు కూడా మేము ఈ లేజర్ తో నయం చేస్తూ ఉన్నాం అనమాట. సో అందువల్ల మీకు ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం తేడా ఉన్నా కూడా ముందు లోపల చూపించుకొని ఆ తర్వాత లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే షుగర్ కంట్రోల్లో కూడా ఉంచుకోవాలన్నమాట. మీకు లైఫ్ లాంగ్ ఈ యొక్క చూపు అనేటువంటిది కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా 4-5 ఏళ్ళు ఉంటే జబ్బు ముందు ఒక 20% మందిలో వస్తుంది. అదే 10 ఏళ్ళు ఉంటే 50%లో డయాబెటిక్ రెటినోపతి ఉంటుంది. 15 ఏళ్ళు ఉంటే 75, 20 ఏళ్ళు ఉంటే 180 నుంచి 90 మందికి డయాబెటిక్ రెటినోపతి అనేటువంటి మార్పులు వస్తాయన్నమాట. ఒక్కోసారి తెలియకుండానే ఉంటే మొట్టమొదట కనుక్కున్నప్పుడు కూడా కొంతమందికి ఉండొచ్చు అనమాట. అలాగే ఈ డయాబెటిక్ వాళ్ళల్లో గ్లకోమా కూడా ఎక్కువగా ఉంటది. సో దానికి కూడా ఈ లేజర్ పనిచేస్తుంది. అలాగే వీళ్ళల్లో హైపర్ టెన్షన్ ఎక్కువ మందిలో ఉంటది. సో ఈ రెండు ఉంటే ఇంకా డ్యామేజ్ అనమాట. సో ఈ లేజరు హైపర్ టెన్సివ్ రెటినోపతిలో కూడా పనిచేస్తుంది అనమాట. సో అందువల్ల ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనము ఈ లేజర్ తో అనేటువంటిది నయం చేస్తున్నాం అనమాట. ముందు ముఖ్య ఉద్దేశం ఏమంటే ముందు ఉన్న చూపుని కాపాడుకోవాలి, ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. దీంతో పాటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. అలాగే వీళ్ళకి క్యాట్రాక్ట్ కూడా మామూలు వాళ్ళకన్నా 10 నుంచి 15 సంవత్సరాల ముందే వస్తుంది. అలాగే వీళ్ళకి స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉంటే ఇంకా తొందరగా రెటినోపతి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల షుగర్ పేషెంట్లు ప్రతి ఒక్కరు కూడా స్మోకింగ్ డ్రింకింగ్ అవన్నీ చేయకుండా ఉంటేనే మంచిదన్నమాట. అలాగే తర్వాత ఈ గ్లకోమా కూడా మేము ఇది ముందు చుక్కల మందు వాడి లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చి కుదరకపోతే ఆపరేషన్ కూడా చేసి ఈ గ్లకోమాను కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఈ గ్లకోమా గురించి మనము మన ఇండియాలోనే మొట్టమొదటిసారిగా తెలుగులో బుక్ రాసామన్నమాట. ఇండియాలో
ఇంతవరకు గ్లకోమా గురించి ఉన్నటువంటి బుక్ రీజనల్ లాంగ్వేజ్ లో ఇది ఒక్కటే ఒక బుక్ అన్నమాట. ఇదిలో తెలుగు. అంటే మీకు గ్లకోమా గురించి ఏ మాత్రం అవగాహన కావాలన్నా ఇది చదువుకోవచ్చు. అలాగే ఇంకా కంటి గురించి అనేక జబ్బుల గురించి అన్నమాట. దాదాపు దీంట్లో 80 చాప్టర్లు ఉన్నాయి. దాదాపు 1000 కలర్ ఫిగర్లు ఉంటాయి అన్నమాట. ఇది అన్ని రకాల జబ్బులు, కొన్ని వేల మంది లెటర్స్ నుంచి వచ్చిన కొన్ని తీసి ఒక 100 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇచ్చామన్నమాట. ఈ బుక్స్ కూడా మనకు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇది మా హాస్పిటల్లోని కావాల్సినటువంటి వాళ్ళు కొనుక్కోవచ్చు అన్నమాట. సో అందువల్ల ఈ బుక్ కూడా అంతే. ఆల్మోస్ట్ మన దేశంలో ఇటువంటి బుక్ ఇంకెక్కడ ఏ లాంగ్వేజ్ లోనూ కూడా లేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ లో కూడా, అంటే ఇట్లా పేషెంట్ ఓరియంటెడ్ గా బుక్ అనేటువంటిది లేదనమాట. సో అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మా దగ్గరికి రావచ్చు. తర్వాత అపాయింట్మెంట్ కూడా మిగతా కార్పొరేట్ హాస్పిటల్ లాగా 15 రోజులకు, నెలకు రా, 2 నెలలకు రా అనేటువంటిది ఉండదు. మీరు ఫోన్ చేయొచ్చు, వెంటనే మీకు అపాయింట్మెంట్ ఇస్తామన్నమాట. చూసిన తర్వాత కూడా మీకు లేజర్ కావాలన్నా ఫోటోలు ఇవన్నీ కూడా మీకే ఇస్తామన్నమాట. ఇది ఫోటోలు ఇవన్నీ. తర్వాత లేజర్ కూడా ½ అన్ అవర్ లోనే అయిపోతుంది. కళ్ళజోడు కావాలన్నా కూడా స్టాండర్డ్ పవర్స్ అన్ని కూడా మీకు 1 గంటలోనే అందిస్తామన్నమాట. సో తర్వాత పేషెంట్ వాళ్ళ తాలూకా కూడా రావచ్చు లోపలికి. ట్రీట్మెంట్ చేసేటప్పుడు, లేజర్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా, ఈవెన్ ఆపరేషన్ అప్పుడు కూడా మేము వాళ్ళకు డ్రెస్ వేసి లోపలికి కూడా అలో చేస్తాం వాళ్ళు చూడాలంటే. అలాగే వీడియో కూడా చూపిస్తుంటాం అనమాట. అలాగే ఇంపోర్టెడ్ అద్దం అంటే మీ ముందే ఓపెన్ చేసి వాళ్ళ కంటిలో అమరుస్తామన్నమాట. సో అంత ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా కంటికి సంబంధించి మా ఫోన్ నెంబరు 9441364655. మీరు ఫోన్ చేయొచ్చు, వెంటనే అపాయింట్మెంట్ ఇస్తాము. ఈవెన్ సెలవు రోజు, సండే రోజులు కూడా ఇది 9 to 3 వరకు పనిచేస్తుంటాం అనమాట. అంటే ఈ ఎంప్లాయీస్ కోసము, సెలవు లేనటువంటి వాళ్ళ కోసము, ఇటువంటి వాళ్ళు కూడా సండే కూడా రావచ్చు అనమాట. సో అందువల్ల ఈ సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యరావుపేట, విజయవాడ. ఫోన్ నెంబర్ మరొకసారి 9441364655. నమస్తే అండి.